నీకేమన్నా పిచ్చా? నిన్నటిదాకా బానే ఉన్నావుగా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, మెసేజ్ కి రిప్లై అయ్యో, వాట్సాప్ లో బ్లాక్ పెట్టావు. నీకేమన్నా మెంటల్ వచ్చింది ఏంటి అప్పుడప్పుడు? నన్నేం అడగకు, నా మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్ గా ఉంది. నాకు 2 days స్పేస్ కావాలి. స్పేసా? తీసుకో, ఇదంతా స్పేసే. కానీ తీసుకునే ముందు ఏం జరిగిందో చెప్పిస్తావు. మెంటల్ వచ్చి పోతున్నాను ఇక్కడ. అరే, మన గురించి మా మ్యామ్ కి తెలిసింది. మా డాడీకి చెప్తే మనం ఇంకంతే. మేడమా? అయితే ఈ రోజు మీ మేడం, రేపు మీ నాన్న, ఎల్లుండి మీ అమ్మ అంటూ మధ్యలో ఎవరైనా వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావుగా? అరే అది కాదురా. మేడం, అను గురించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి వాళ్ళ ఫాదర్ కి చెప్పేద్దాం అనుకుంటున్నారా? అవును, అయితే ఏంటి? ఎందుకు మేడం మనకి ఇవన్నీ? అసలు వాళ్ళ ఫాదర్ మంచోరు కదంట. ఆ పిల్ల తిప్పలేదు, ఆ పిల్ల పడిద్ది. కానీ అయినా మీకు ఎందుకు మేడం ఆడపిల్ల అంటే అంత కోపం? అయినా ఆడపిల్లల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళ డాడీకి ఇప్పుడు చెప్పడమే కరెక్ట్. నీ అడ్వైజులు నాకు అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. మేడం, మేం ఫోన్ చేశారు రమ్మని. రాయుడు గారు, అది మీ అను. సార్, రేపటి నుంచి మీ అనుకి ఈవినింగ్ స్టడీ అవర్స్ లేవు. మీ అమ్మాయిని మీరే వచ్చి తీసుకువెళ్ళండి. అదేంటి మేడం, అను ఒక్కదానికేనా? చదివే పిల్లలకి ఈ మధ్య స్టడీ అవర్స్ ఆపేస్తున్నాం. అందులోని ఈ మధ్య మీ అమ్మాయి బాగా చదువుతుంది. కాస్త ఇంటి దగ్గర ఉంటే మీ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది అని. అను గురించి చెప్తానని ఇచ్చెప్పారేంటి మేడం? ఆ పిల్ల చేసిన తప్పుకి ఈయనెందుకు బాధపడడం? తిరగడం తగ్గించాంగా ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయిలే.